ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పుడు జాబ్లో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ మనము పని చేస్తే డబ్బులు వస్తాయా, పని చేయకుండా వస్తాయా? పని చేస్తేనే వస్తాయి. అంటే యాక్టివ్ ఇన్కమ్. మన కాళ్ళు చేతులు బాగుండి మనం ఎంతకాలం అయితే పని చేయగలుగుతామో అంతకాలం డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చేసి మనం పని చేయలేమనుకోండి, అప్పుడు ఆ డబ్బులకు మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందా? లేదు కదా, ఎవరికి? ఎస్, నేను అలాంటి ఒక ఇన్కమ్ ని నేను చూపించబోతున్నాను. మీరు కొద్ది కాలం పనిచేసి తరువాత పని చేయలేని సిచ్యువేషన్ వచ్చినా మీ ఇంట్లోకి ఇన్కమ్ మాత్రం ఆగదు. అలాంటి ఒక వ్యాపార అవకాశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ వ్యాపార అవకాశాన్ని ఇస్తున్న కంపెనీ వచ్చేసి గ్రేట్ కంపెనీ, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు అంటే ఈ యొక్క కంపెనీ ఇండియన్ కంపెనీ, ఇండియాలో స్టార్ట్ అయ్యి ఎంతో మంది లైఫ్ ని సెట్ చేయబోతున్న కంపెనీ. ఆల్రెడీ సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంతో మందికి ఆపర్చునిటీ లైఫ్ లో వెనుక తిరిగి చూసుకోకుండా ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న కంపెనీ. సో అలాంటి కంపెనీలో మనకు అవకాశం వస్తుంది. సో ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఒక్కసారి మీరు గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. మీ అప్లయన్స్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేసే వాళ్ళకి. సో మనం ఇందులో తెలుస్తుంది ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మరి పని చేయని రోజు మనకు డబ్బులు రావాలి అంటే మనము ఏం చేయాలి? మనము ఇప్పటి వరకు చేస్తున్న పని ఏదైతే ఉందో దాంతో పాటు ఇంకా అదనంగా ఏదైనా ఆపర్చునిటీ తీసుకోవాలి పని చేయకుండా వచ్చే డబ్బుల కోసం. అలాంటి ఆపర్చునిటీని మనం ఏమంటున్నామంటే కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఎంతమంది కన్సూమర్స్ ఉన్నారండి? కన్సూమర్స్ మీ ఇంట్లోకి నిత్యం అవసరమయ్యే వస్తువుల్ని కొనుక్కునేవాళ్ళు. వీఆర్ కన్సూమర్స్. సో మనము రెగ్యులర్ గా మనం ప్రోడక్ట్ కొంటా ఉన్నాం ఎక్కడొక చోట. సో మనకి ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా? రిటర్న్ గా ప్రాఫిట్ ఏం రాలేదు కదా. కొంటూ ఉన్నాము, డబ్బులు ఇచ్చేస్తున్నాం, ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో మీరు కొనే ఆ ప్రోడక్ట్ ని ఒక షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒక చోట కొనే వస్తువుని ఇంకొక చోట కొంటే కనుక ప్రాబ్లం ఉందా? లేదు కదా. కానీ నేను చెప్పిన షాప్ లో మీరు ప్రోడక్ట్ కనుక చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ మొత్తం సెట్ చేసుకునే ఆపర్చునిటీని మీరు పొందొచ్చు. దట్స్ కాల్ ఏమంటారంటే మిమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి అంటారు. సో ఎంటర్ప్రెన్యూర్ గా మనం చేసే బిజినెస్ ఏంటి అంటే ఒక కస్టమర్, ఒక కన్సూమర్ ఉన్నాడు. తను రెగ్యులర్ గా తనకు అవసరం ఉండే వస్తువులు ఎక్కడ కొనుక్కుంటున్నాడు అంటే ఒక కిరాణా షాప్ లో వెళ్ళి పర్చేజ్ చేస్తాడు. సో ఈ పర్చేజ్ చేసే ఏదైతే షాప్ ఉందో తన ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తాడా, లేకపోతే వేరే ఎక్కడ నుండి తీసుకొచ్చి ఇస్తాడా? ఇంకో దగ్గర నుంచి తీసుకురావాల్సిందే. తనని ఏమంటారు? హోల్సేల్ అంటారు. హోల్సేల్ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఒక డీలర్, ఆ ఏరియాకి ఒక డీలర్ ఉంటారు. ఆ డీలర్ అనేది సప్లై చేస్తారు. ఈ డీలర్ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే ఒక C&F ఏజెంట్ ఉంటాడు. ఈ C&F ఏజెంట్ దగ్గరికి ఎట్లా వస్తుంది అంటే ఒక కంపెనీ తయారు చేస్తూ ఉంది. అంటే ఒక వస్తువు, ఒక చోట తయారైన వస్తువు సీదా కస్టమర్ చేతికి రావాలంటే మధ్యలో వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ లో వర్క్ అనేది చేయాల్సిందే కదా. సో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. ఓకే. రెండవది ఇక్కడ ఒక లక్సప్ ఉందనుకోండి, లక్సప్. సో ఈ లక్సప్ అనేది ఈ యొక్క కస్టమర్ కి ఎట్లా తెలుస్తూ ఉంది? ఎలా తెలుస్తుంది? టీవీ అడ్వర్టైజ్మెంట్, పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, టోటల్ గా ఒక ప్రోడక్ట్ గురించి ఇక్కడికి తెలియాలి అంటే యాడ్స్ రూపంలో తెలుస్తుంది. మరి ఈ యాడ్స్ ఇచ్చే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఇస్తారా, లేకపోతే సెలబ్రిటీలు ఇస్తారా? సెలబ్రిటీలు ఇస్తారు. సో టోటల్ గా ఈ ప్రాసెస్ ఏమంటాము మనము? ట్రెడిషనల్ మార్కెట్ అంటాము. ట్రెడిషనల్ మార్కెట్. మరి ట్రెడిషనల్ మార్కెట్ లో ఒక వస్తువు కస్టమర్ చేతికి రావాలంటే ఈ మధ్యలో వీళ్ళందరూ వర్క్ చేయాలి. వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా రాదా? వస్తుంది కదా. ఎంత వస్తుందో చూద్దాం. ఒక వస్తువు వచ్చేసి కస్టమర్ ఒక 100 రూపాయలు పెట్టాడు అనుకోండి, అది సీదా మ్యానుఫ్యాక్చర్ లో 100 రూపాయలకి తయారవుతుందా, తక్కువ తయారవుతుందా? తక్కువ తయారవుతుంది. సో ఒక లెక్క ప్రకారం వచ్చేసి 40%, ఒక మంచి క్వాలిటీ గల ప్రోడక్ట్ 30 to 40% లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రావడానికి మధ్యలో ఒక 60% అమౌంట్ ఈ మిడిల్ మ్యాన్స్ కి అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో హ్యాపీయా?
మన డబ్బు మధ్యలో ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మనం హ్యాపీగా ఉంటామా? మరి హ్యాపీగానే ఉన్నాం. మనం ప్రతిసారి వెళ్ళి మనం అక్కడ ఎదుర్కొంటున్నాం కదా. సో మనకు తెలియదు. ఎందుకు అంటే మీకు ఒక లక్షపు కావాలని చెప్పేసి మీరు కంపెనీ దగ్గరికి వెళ్తే ప్రోడక్ట్ ఇస్తాడా? ఇవ్వడు. మీకు దగ్గరలో ఉన్న కిరాణా షాప్లోనే వెళ్ళి కొనుక్కోమంటారు. దిస్ ఈస్ ద సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ ని మనం మార్చరాదు. మనం కొనాల్సింది కిరాణా షాప్ లోనే, కంపెనీ ఇవ్వాల్సింది కూడా ఇక్కడ C&F ఏజెంట్కి. అలా చేతులు మారుతూనే ప్రోడక్ట్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ సోర్స్ లేదు. సో ఈ సోర్స్ లేదు కాబట్టి మన జేబు నుంచి 60% అమౌంట్ మిడిల్ మ్యాన్స్ కి వెళ్తున్నాయి. సో మనం చూస్తా ఉన్నాం కానీ చేసేది ఏమీ లేదు. కానీ నేను చెప్పబోయే ఆపర్చునిటీలో మనకు రిటైలర్ ఉండడు, అండ్ హోల్సేల్ ఉండడు, డీలర్ ఉండడు, అండ్ C&F ఏజెంట్ ఉండడు, టీవీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉండదు. ఉండేది ఒకటే ఒకడు మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది అండ్ కస్టమర్ ఉంటాడు. అంటే మీకు కావాల్సిన వస్తువు సీదా కస్టమర్ కి కంపెనీ సరఫరా చేస్తుంది అనమాట. సో అలా చేయడం ద్వారా ఏమవుతుంది? ఈ 60% అమౌంట్ మిగిలిపోతుందా లేదా ఫ్రెండ్స్? మిగులుతుందా లేదా? ఇంకెవరికైనా వెళ్తుందా? ఎవరికి వెళ్ళదు. అంటే ఈ 60% ఏదైతే మిగిలిపోయిందో దాన్ని తిరిగి మీకే ఇన్కమ్ కింద ఇవ్వడం మన కంపెనీ యొక్క ప్రాసెస్ అనమాట. సో బాగుంటుందా లేదా? మీరు ఎగ్జాంపుల్ గా 100 రూపాయలు ఖర్చు పెడితే 60 రూపాయలు రిటర్న్ వచ్చింది, హ్యాపీయే కదా? అదే 1000 ఖర్చు పెడితే 600, 10,000 ఖర్చు పెడితే 6,000 రూపాయలు. సో మనం తెలియకుండా ఎంతో ఖర్చు పెడతా ఉంటాము, కానీ తెలియకుండా ఎంతో పెద్ద డబ్బు అనేది పోతా ఉంటుంది. సో ఈ డబ్బుని మనకు కంపెనీ రిటర్న్ ఇస్తా ఉంటుంది. మరి ఎట్లా తీసుకోవడం ఎట్లా? సో తీసుకోవడం వచ్చేసి 2 రకాలుగా ఉంది. ఒకటి యూజ్ అండ్ రెండోది వచ్చేసి షేర్. సో యూజ్ చేయడం ద్వారా కొద్ది మొత్తంలో మనకు ప్రాఫిట్ కింద వస్తుంది. అలాగే మనము ఇతరులతో ఈ వస్తువుల గురించి పంచుకోవడం ద్వారా మళ్ళీ మనకు ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూద్దాం, మనం యూజ్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఏమి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఒక చీర కొందామని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళారు. షాప్ లో వచ్చేసి 500 రూపీస్ ఒక శారీ ఉంది. అదే చీర పక్క షాప్ లో చూసుకుంటే బై 1 get 1 500 రూపీస్ 2 శారీస్ ఉంది. సేమ్ శారీ, డిఫరెంట్ ఏం లేదు, బాగుంది. సో మీరు ఈ 500 రూపీస్ పెట్టి 1 శారీ తీసుకుంటారా, లేకపోతే 2 శారీలు ఇచ్చే దానిలోకి వెళ్తారా? 2 శారీస్. ఎందుకు? అక్కడ మనకు బెనిఫిట్ ఉంది. సో అదే మన కంపెనీ ఏమంటుందంటే ఈ 60% ఏదైతే ఉందో ఇందులో నుంచి నేను మీకు బెనిఫిట్ ఇస్తా. ఫస్ట్ వన్ ఇచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీకు డిస్కౌంట్. అంటే మన కంపెనీ MRP ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10 to 20% వరకు మనకు డిస్కౌంట్. ఫస్ట్ బెనిఫిట్. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 10 to 20%. మరి మీరు ఇంత ముందు కొనే షాప్ లో ఏదైనా బెనిఫిట్ అనేది వచ్చిందా? యాజ్ MRP మీద కొనుక్కున్నారు అంటే బయట ఎక్కడ కూడా రాలేదు. అండ్ రెండవది వచ్చేసి ఆఫర్. ఆఫర్ వచ్చేసి మనకు మీరు ఏ వస్తువులు కొన్నా మీరు పే చేసిన డబ్బుల పైన 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 10%. బయట కూడా వరకు ఇచ్చారు ఎక్కడన్నా? సో బయట మీరు ఎంతైతే డబ్బులు పే చేస్తారో అంత సామాన్ మాత్రం ఇస్తారు, కానీ ఎక్స్ట్రా ఏ ప్రోడక్ట్ కూడా ఫ్రీ ఇవ్వరు. అండ్ మూడవది వచ్చేసి క్యాష్ బ్యాక్. సో క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకు 5 to 11% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు మీ అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తారు. ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు. సో మీరు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ కి ఎప్పుడైనా సరే ఒక 10 రూపాయలు మీ అకౌంట్ లోకి డిపాజిట్ అయ్యాయా? అవ్వలేదు. సో మనకు మూడవ బెనిఫిట్ కింద క్యాష్ బ్యాక్. అండ్ నాలుగవ బెనిఫిట్ వచ్చేసి స్పెషల్ కన్సిస్టెన్సీ బెనిఫిట్. స్పెషల్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ అంటే ఏంటి అంటే మనం ఈరోజు ఒక షాప్ లో మనం ప్రోడక్ట్ తీసుకున్నాము, ఈ నెల వాడేసాము, నెక్స్ట్ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వెళ్ళేసి మళ్ళీ అదే షాప్ లో మళ్ళీ పర్చేజ్ చేశారు. అలా కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం. మన తాతలు తండ్రులు అందరు చేశారు ఇదే ప్రాసెస్. కానీ ఏ ఒక్క మంత్ అయినా సరే మీకు ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఎవరికి ఇవ్వలేదు. కానీ కంపెనీ ఏమంటుంది అంటే మీకు ఒక 20% ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ 20% ప్రోడక్ట్ ఎలా ఫ్రీగా ఇస్తుంది అంటే మీరు పర్చేజ్ చేసే వస్తువులు 3,500 రూపాయలతోని 4 నెలలు మీరు ప్రోడక్ట్ కనుక తీసుకుంటే మీకు ఒక నెల 2,500 రూపాయల ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 మంత్ అంటే ఒక సంవత్సరంలో మనకు 3 times అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 2,000 రూపీస్ తోని మీరు 4 నెలలు వస్తువులు కొనుక్కుంటే
1250 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో బాగుందా? బయట ఇక్కడ కొన్న షాప్లో ఇప్పటి వరకు అలా వచ్చిందా? ఎక్కడ కూడా రాలేదు. సో మీ బడ్జెట్, మీ ఫ్యామిలీ పెద్దగా ఉంది, 2 కలుపుకుంటే 5000 6000 రూపాయల సామాన్ అనుకుంటే 2 ప్లస్ అయ్యి కూడా మనకు ప్రాఫిట్ కింద వస్తుంది అనమాట. సో టోటల్ గా కంపెనీ మనకి ఇచ్చేది 50% బెనిఫిట్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. అంటే సరాసరి ఎంఆర్పి 100 రూపాయలు ఉన్న వస్తువు పైన మనకు 50% బెనిఫిట్ అనేది మనం పొందొచ్చు మనం వాడుకోవడం ద్వారా. హ్యాపీయా కాదా? హ్యాపీయే కదా? సో మన ప్రోడక్ట్ అయితే వాడుతున్నాము, మనం మట్టుగా హ్యాపీగా ఉన్నాము. సో మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వేరే ప్రోడక్ట్ వాడుతున్నారు, సేమ్ బయట ఈ ఒక్క ఏ ఆఫర్స్ కూడా వాళ్ళకి రావట్లేదు. మరి మనం చెప్పొచ్చా లేదు? వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మనం ప్రోడక్ట్ వాడుతున్నాము, అద్భుతంగా ఉంది, మనం హ్యాపీగా ఉన్నాము, మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి చెప్పడం ద్వారా మరి నాకేంటి బెనిఫిట్? ఇప్పుడు మామూలుగా అయితే బయట మనం ఎంతో మందికి చెప్తూ ఉంటాము, కానీ ఎలాంటి బెనిఫిట్ రాదు. కానీ ఇక్కడ చెప్పడం ద్వారా మీకు అద్భుతమైన కెరియర్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా? షేర్ అంటే మీరు వాడిన వస్తువుల గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా ఇక్కడ ఎట్లా మీకు డెవలప్ అవుతుంది అంటే, ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూసుకోండి. ఓకే, మీరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఎగ్జాంపుల్ ఒక 3000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి. 3000 రూపీస్ అంటే మీకు ఓవరాల్ గా 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇదేంటి 3000 అనేది ఒక రౌండ్ ఫిగర్ నేను తీసుకుంటున్నా క్యాల్కులేషన్. సో మీరు వాడుకుంటే 50% ఉంది. ఇప్పుడు మీకు తెలిసిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి ఇట్లా మీరు కొంతమందికి ప్లాన్ అనేది మన కంపెనీలో వచ్చే ప్రాఫిట్ బెనిఫిట్ అనేది మీకు చెప్పారు. అలా చెప్పడం ద్వారా మీ కింద ఒక 1 మంత్ వర్క్ చేసుకుంటే ఒక 10 మెంబర్స్ వచ్చారండి. 10 మెంబర్స్ ఈ ప్రోడక్ట్ వాడడం కోసం వచ్చారు. ఇప్పుడు 10 మెంబర్స్ వాళ్ళ ఇంట్లోకి 3000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది టర్న్ ఓవర్ కంపెనీకి? 30,000 టర్న్ ఓవర్. ఇప్పుడు 30,000 టర్న్ ఓవర్ మీ ద్వారా వచ్చింది కదా, మీ యొక్క మౌత్ పబ్లిసిటీ ద్వారా 30,000 రూపీస్ టర్న్ ఓవర్ వచ్చింది. కాబట్టి కంపెనీ ఇందులో నుంచి మీకు ఒక ప్రాఫిట్, ఒక 3000 బెనిఫిట్ అనేది మీకు చూపిస్తుంది ప్రోడక్ట్ ప్లస్ క్యాష్ రూపంలో. బాగుంటుందా లేదా? ఆల్రెడీ మీరు కొన్నదానికి 50% ఎలాగో ఇస్తుంది. ఒక 10 మందికి మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ వచ్చిన టర్న్ ఓవర్లో మీకు ఒక 3000 బెనిఫిట్ ఉంది. సో మీకు కొన్ని చిన్న అవసరాలు అనేది మీకు ఇక్కడ నుంచి తీరుతాయి. సో హ్యాపీ. సో ఈ 10 మందికి కూడా మీరు ఇదే పని నేర్పించారనుకోండి, సేమ్ ప్రాసెస్లో ఈ 10 మంది కాస్త ఒక 10 మందికి చెప్పారనుకోండి, అప్పుడు ఎంతమంది అవుతారు? 100 మెంబర్స్. 100 మెంబర్స్ ఇంటూ 3000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 3 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అనేది క్రియేట్ అవుతుంది. మరి 3 లక్షల రూపాయలలో మీకు వచ్చేసి 30,000 రూపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 30,000 రూపీస్ ఈరోజు జాబ్ చేస్తూ 30,000 రూపీస్ తీసుకోవడం అంటే చాలా అద్భుతం, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ మీ జాబ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మీ బిజినెస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు పార్ట్ టైంగా 2 to 3 అవర్స్ వర్క్ చేయడం ద్వారా 30,000 రూపీస్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదండి. లైఫ్ కెరీర్ మొత్తం సెట్ అయిపోతుంది. సో 30,000 రూపీస్ వచ్చిందంటే మన అవసరాలు ఏమేమి తీరుతాయి? మనకు ఒక బైక్ కొనుక్కోవాలని ఉంది, కొనుక్కోలేమా? ఒక నెలకి 30,000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది అంటే కొనుక్కుంటాం కదా. మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంకొద్ది బెటర్ ఎడ్యుకేషన్ మార్చొచ్చా లేదా? 30,000 రూపీస్ వచ్చిందంటే ఒక 2-3 నెలల కన్నా సరే ఒక అద్దతులో బంగారం అనేది తీసుకోవచ్చా లేదా? అంటే చిన్న అవసరాలు అనేవి మనకి నెరవేరుతూ ఉంటాయి. సో హ్యాపీ. మనం ఎంత? 3 లక్షల టర్న్ ఓవర్ ఇచ్చారు. సో 3 లక్షలు కాస్త ఈ 100 మెంబర్స్ కూడా సేమ్ ప్రాసెస్లో 10 మెంబర్స్ చెప్పారనుకోండి. ఇప్పుడు 10,000 ఇంటూ 3,000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇక్కడ మనం కంపెనీకి ఇచ్చిన టర్న్ ఓవర్ 30 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో నుంచి మన ఇన్కమ్ 3 లక్షల రూపాయలు. ఫ్రెండ్స్, 3 లక్షల రూపాయలు నాటే చిన్న ఇన్కమ్ కాదు. ఇదే 3 లక్షల రూపాయలు కాదు, బయట 1,00,000 రూపాయలు సంపాదించడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ 1,00,000 రూపాయలు టచ్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ ఏమీ చదువుకోకుండా 1,00,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు.
సో వాళ్ళని కూడా మీరు చూస్తారు. సో మన బిజినెస్ చాలా సింపుల్ అండి, మనము వాడడము, ఇతరులకు చెప్పడం. సో ఇతరులకు చెప్పే ప్రాసెస్లో ఏంటి అంటే మనము ఒక సిస్టమ్ని ఫాలో అవ్వడం. సిస్టమ్ని ఫాలో అయితే కనుక సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. సో 3 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చిందంటే మీ యొక్క డ్రీమ్స్ ప్రతిదీ ఫుల్ అయిపోతుంది, 100% ప్రతిదీ. మీకు ఇక ఇది అది అనేది ఏం లేదు, ఏ డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ చేస్తుంది. బాగుందా లేదా? సో చూద్దాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాను, జాబ్ చేస్తే సెక్యూరిటీ ఉందా? లేదు. యాక్టివ్ ఇన్కమ్. సో సెల్ఫ్ గా సొంతంగా ఏదైనా పని పెట్టామనుకోండి, సెక్యూరిటీ ఉందా? లేదు. ఇన్కమ్ సెక్యూరిటీ లేదు, యాక్టివ్ ఇన్కమ్ ఉంది. మరి నేను చెప్పిన ప్రాసెస్ లో అసలు సెక్యూరిటీ ఉందా? ఎస్ ఉంది. ఉందనుకుంటున్నారా? ఎస్. ఎవరికి ఉంది అంటే వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళకు సెక్యూరిటీ ఉంది. సో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒక 1000 మెంబర్స్ మన టీం అనుకుందాం. మనం కష్టపడుతూ చేస్తూ ఉంటే ఈ 1000 మెంబర్స్ ఒక 1 to 2 years లో మన టీం కింద డెవలప్ అయింది. ఇప్పుడు మీరున్నారు, మీ కింద 1000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 1000 మెంబర్స్ ఏం పని చేస్తారు డైలీ? ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ వాడుకుంటారు ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ వాళ్ళు ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు మీకు 30 లక్షల బిజినెస్ అనేది రావడం జరుగుతుందా లేదా? ఎస్, వచ్చేస్తుంది కదా. ప్రోడక్ట్ నచ్చే వాడుకుంటున్నారు, ఎవ్రీ మంత్ 30 లక్షల బిజినెస్ వస్తుంది. సో ఇక్కడ మనకు టర్న్ ఓవర్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 1000 మెంబర్స్ డైలీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒక 2 hours కష్టపడ్డారు అనుకోండి. ఇప్పుడు ఇంత ఇక్కడ టైం ఎంత అవుతుంది? 2000 hours, 2000 గంటలు ఒక రోజుకి. 1000 మంది రోజుకు 2 గంటలు కష్టపడితే, వాళ్ళ పని కాకుండా వెస్టేజ్లో కష్టపడితే మన కింద 2000 గంటల పని జరుగుతుంది. ఇంటూ 30 రోజులు కష్టపడ్డాం అనుకోండి, 60,000 గంటలు ఒక నెలలో మనకు పని అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము టైంను డూప్లికేట్ చేసాం అండ్ మనము టర్న్ ఓవర్ పెంచుకోవడం ద్వారా మనీని కూడా డూప్లికేట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం, మనీ ఏదైతే మనం డూప్లికేట్ చేయగలుగుతామో అక్కడ మాత్రమే మనము డబ్బు సంపాదించే అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఏం జరిగింది అంటే, ఎగ్జాంపుల్గా మీ కింద 1000 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు వచ్చేసి వర్క్ చేస్తున్నారు. కానీ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, మీరు వర్క్ చేయట్లేదు. సో మీ కింద ఉన్న 1000 మెంబర్స్ స్నానం చేయడం కానీ పనులు తోమడం కానీ ఆపేస్తారా? అవి నిత్యావసరమే కదా, ప్రతిరోజు చేయాల్సినవే. సో ఇక్కడ ఈ 1000 మెంబర్స్ వర్క్ చేయడం ద్వారా మీకు వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ కింద టర్న్ ఓవర్ వస్తుంది రెగ్యులర్గా, ఆ టర్న్ ఓవర్లో మీ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో బాగుందా? క్లాస్ లేవు. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా కష్టపడితే ఏమవుతుందంటే వృద్ధాశ్రమాలకి మనం అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే పిల్లలకి ఏం సంపాదించలేం కాబట్టి వాళ్ళు చెలో అని చెప్పేసి అంటారు, అక్కడే ఉండాల్సి వస్తుంది. సో అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మన కింద పిల్లలు వర్క్ చేస్తారు, చూసుకుంటారు, ఇంకా బాగా చూసుకుంటారు అలా. సో కాబట్టి మనము ఒక డిసిషన్ మార్చుకుంటే ఇక్కడ ఇంత మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో అంతా విన్నాం. మరి కంపెనీ మనకి ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ గురించి తెలుస్తుందమ్మా? ఒకసారి తెలుసుకోబోయే ముందు ఒకసారి గ్రేట్ క్లాప్స్ అండి. సో క్లాప్స్ ఎంత కొడితే అంత మంచిదట, కానీ బయట కొట్టలేదు కదా, ఇక్కడ ఎంతమంది కొట్టుకోవచ్చు క్లాప్స్. సో నేను ప్రౌడ్గా చెప్తున్నాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ వచ్చేసి మనకు వెస్టీజ్ అండి, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ వచ్చేసి మనకు 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఒక 2 productsతోని వర్క్ స్టార్ట్ అయింది. 6 మంది డిస్ట్రిబ్యూటర్లు అండ్ 5 కోట్ల టర్న్ ఓవర్ ఫస్ట్ ఇయర్. సో ఇలా స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 17 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. సో 2021కి వస్తే 2 products ఏదైతే ఉందో మన దగ్గర 350+ products అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 2.5 crores, 2,50,00,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ 5 కోట్ల టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 3,000 crores టర్న్ ఓవర్ కింద మనకి లాస్ట్ ఇయర్ ఉంది. సో ఇండియా, ఇది కంపెనీ వచ్చేసి ఇండియన్ కంపెనీ. ఇండియాలో కాకుండా
నేపాల్, దుబాయ్, బెహరీన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పీన్స్, ఇన్ని దేశాలకు ఆల్రెడీ కంపెనీ విస్తరించి సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. సో ఇండియాలో వచ్చేసి నెంబర్ 1 ర్యాంక్లో కొనసాగుతూ ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 31వ ర్యాంక్లో కొనసాగుతుందండి. ఇంత మంచి గ్రేట్ కంపెనీలో మనం అసోసియేట్ అవుతా ఉన్నాము. మీ అందరికీ ఇక్కడ అవకాశం ఉంది. సీరియస్గా ఒక 1 ఇయర్ మీరు డిసిషన్ తీసుకోగలిగితే మీ లైఫ్లో మీకంటే ధనవంతులు ఎవరు ఉంటారని గ్యారెంటీగా చెప్పొచ్చు. సో ఇది అండి ప్లాన్. ఎలా అనిపించింది? బాగుందా? సింపుల్గా ఉంది కదా. జస్ట్ ఇప్పుడు ఈ బోర్డు మీద మీరు ఏదైతే విన్నారో అది మార్కెట్లో చెప్పగలిగితే మీరు లక్షాధికారులు. సో మరి ఇక్కడ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మనం సక్సెస్ ప్రొఫైల్ కూడా చూద్దాం. మరి ఎవరెవరు సక్సెస్ అయ్యారు ఏంటి అని చెప్పేసి. సో సార్ పేరు వచ్చేసి